ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ క్లాస్లో మనం డెమోగ్రఫీకి సంబంధించి మనం 10 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. గతంలో ఆల్రెడీ 4 క్లాసెస్లో 40 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. ఇది 10 క్వశ్చన్లు, మొత్తం 50 క్వశ్చన్లు. దీంతో మనకు డెమోగ్రఫీ అనేది పూర్తిగా డిస్కషన్ అనేది కంప్లీట్ అవుతుంది. పూర్తిగా మీకు ఈజీగా రివిజన్ అనేది కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో వీడియోస్ ఎవరన్నా చూడకపోతే చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఈజీగా డెమోగ్రఫీ మీద మొత్తం దాదాపుగా రివిజన్ కావడానికి, అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. టెస్ట్ రాసిన తర్వాత దీన్ని తీసుకుంటే అంటే చూస్తే మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు నెక్స్ట్ మనకు ఏదైతే ప్రాంతీయ సమానతలు, వలసలు పట్టణీకరణ కావచ్చు, తర్వాత క్లాస్ కావచ్చు, అన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందుగా టెస్ట్ రాసి ఎక్స్ప్లెనేషన్ వినాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి, టెస్ట్ అనేది అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా ప్రామాణికమైన క్వశ్చన్స్ తోటి టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఓకే. ఇంకెవరైనా ఎకానమీ కోర్సు కావాలనుకుంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 ఎకానమీ కోర్సు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎకానమీ కోర్సు తీసుకున్న వారికి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది, దాంట్లోనే అదేవిధంగా మీకు ఏదైతే మనకు టెస్ట్ సిరీస్ ఉంటుందో అది కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా చూస్తే మీకు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు మెంటర్షిప్ కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎకానమీ కోర్సు కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఓన్లీ కావాలనుకుంటే 100 రూపీస్కు మీకు అందుబాటులో ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయాలు అన్నింటినీ కూడా ఏదున్నా కానీ కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇంకే విధంగా క్వశ్చన్స్ మరి చేస్తే బాగుంటుందో కూడా ఆ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇది బాగుందా, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్తే మీ కామెంట్లు అన్నింటిని పరిగణలోకి తీసుకొని ఇంకా నేను మరి ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. ఓకే, మనకు 41వ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 41వ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. మరి తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదైన దశాబ్దం 1981 to 91 అన్నాడు. దశాబ్ది జనాభా వృద్ధి రేటు 1981 నుంచి 91 మధ్య ఎక్కువగా నమోదైంది. ఇది కరెక్టే. 1981 నుంచి 91 మధ్య ఎక్కువగా నమోదైంది. ఇయర్ అంటే 1991 ఆన్సర్ చేయాలి. దశాబ్ది జనాభా వృద్ధి రేటు అత్యధికంగా అంటే 1981 నుంచి 91 మధ్య అత్యధికంగా నమోదు కావడం జరిగింది. ఆప్షన్ బిలో ఏమనంటే 2011 ప్రకారం తెలంగాణలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా నమోదైన జిల్లా హైదరాబాద్ అన్నాడు. 2011 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా వృద్ధి రేటు నమోదైన జిల్లా హైదరాబాద్ అన్నాడు. అండి హైదరాబాద్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు నమోదైన జిల్లా హైదరాబాద్. ఇక్కడ అత్యధికంగా అన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటిది, అత్యధికంగా నమోదైన జిల్లా రంగారెడ్డి జిల్లా దాదాపుగా 48% జనాభా వృద్ధి రేటు నమోదు చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటిది, హైదరాబాదు అత్యల్ప జనాభా వృద్ధి రేటును నమోదు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆప్షన్ సిలో తెలంగాణ జనాభా వృద్ధి రేటు అత్యల్పంగా నమోదైన సంవత్సరం 2001. అంటే మొత్తం తెలంగాణ జనాభా చరిత్రలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు నమోదైన సంవత్సరం 2001 అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. 2011 సంవత్సరంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు 1.4% నమోదైంది. అంతకుముందు ప్రతిసారి కూడా ఎక్కువగానే నమోదు కావడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 2011 అయింది కాబట్టి ఇది కూడా రాంగే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, సరైన వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఓన్లీ ఏ మాత్రమే సరైంది, మూడవది ఆన్సర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అబ్జర్వ్ చేయండి. 42వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పిల్లల జనాభాకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఈ క్రింది వానిలో పిల్లల జనాభాకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించమన్నాడు. 1 సెకండ్. 2011 ప్రకారం ఇండియాతో పోలిస్తే తెలంగాణలో పిల్లల జనాభా ఎక్కువగా ఉంది. మరి 2011 ప్రకారం చూడండి, ఆప్షన్ బిలో ఏమన్నాడంటే పిల్లల జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ అన్నారు. మరి అదేవిధంగా ఆప్షన్ సిలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల వారిని పిల్లల జనాభాగా గుర్తిస్తారన్నారు. ఇది మాత్రం అందరికీ తెలుసు, ఇది కరెక్టే. మరి అదేవిధంగా ఆప్షన్ ఏలో ఏమన్నాడు, 2011 ప్రకారం ఇండియాతో పోలిస్తే తెలంగాణలో పిల్లల జనాభా ఎక్కువగా అన్నాడు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పిల్లల జనాభా
తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎంత 11.11% ఉంది. ఇండియాలో మనకు 13%కు పైగా ఉంది, 13.6% అని మనం ఆల్రెడీ గత క్లాస్లో డిస్కస్ చేసాం. మనకు 13% పైగా ఇండియాలో పిల్లల జనాభా ఉంది, తెలంగాణలో 11.1 కాబట్టి తెలంగాణలో పిల్లల జనాభా అనేది మనకు ఎక్కువ అంటే తక్కువగా ఉంది, కాకపోతే ఇక్కడ ఎక్కువ అన్నది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా పిల్లల జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా మనకు అత్యధికంగా ఉన్న జిల్లాలు పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ అంటే పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పిల్లల జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లాలు అంటే ఇది ఆన్సర్ అయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పిల్లల జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు చూస్తే మనకు గద్వాల్ జిల్లా అత్యధికంగా ఉంటుంది. రెండవది నారాయణపేట అత్యధికంగా ఉంటుంది. మూడవది మహబూబ్ నగర్ జిల్లా అత్యధిక శాతం పిల్లల జనాభా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లల జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లాలు వరుసగా పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ అయితే అత్యధికంగా ఉన్నాయి గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల వారిని పిల్లల జనాభాగా పరిగణిస్తారు, ఇది కరెక్టే. కాబట్టి 42వది ఓన్లీ సరైన వ్యాఖ్య అంటే ఓన్లీ సి మాత్రమే సరైంది. యాక్చువల్గా మనకు సి మాత్రమే సరైంది అనేది ఇక్కడ ఆప్షన్లలో చూడండి, ఇది కూడా ఆప్షన్లలో మనకు సరైన సమాధానం అనేది ఇవ్వలేదు. చూడండి ఇక్కడ సి మాత్రమే సరైంది. దీనికి ఒక మార్కు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు. ఓకే, 23వ క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా లేదండి. అదేవిధంగా 35వ క్వశ్చన్ అనుకుంటా, 35వ క్వశ్చన్కు కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వలేదు. అదేవిధంగా 42వ క్వశ్చన్స్ కూడా సరిగ్గా ఆప్షన్స్ లేవు, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అందుకే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటిది సి మాత్రమే సరైంది, మిగతావి 2 కూడా రాంగ్ ఆన్సర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. మరి 43వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? సరి అయిన వ్యాఖ్య ఏది? మనకు ఆప్షన్ ఏలో 2001 నుంచి 2011 మధ్య తెలంగాణ పట్టణ జనాభా 7.0% పెరిగింది అన్నారు. 2001 నుంచి 2011 మధ్య తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా ఎంత 7.09% పెరిగింది అన్నారు. ఆప్షన్ బిలో భారతదేశంతో పోల్చితే తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా వృద్ధి చెందుతున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సిలో ఏమనంటే తెలంగాణలో పట్టణ జనాభా శాతం అత్యల్పంగా ఉన్న జిల్లాలు మరి ములుగు, వరంగల్ జిల్లాలు ఉన్నారు. మరి ఆన్సర్ వెళ్తే కామెంట్ రూపంలో చెప్పండి. మనకేంటిది సరైన వ్యాఖ్య అన్నాడు. ఆప్షన్ ఏలో ఏమన్నాడు 2001 నుంచి 2011 మధ్య తెలంగాణ పట్టణ జనాభా 7.09% పెరిగింది అనేది సరైన సమాధానమే. భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా వృద్ధి చెందుతుంది అనేది కరెక్టా అంటే ఇది కూడా సరైనది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 2001తో పోలిస్తే 2011 నాటికి తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 7.09% పెరిగింది. మనకు ఇండియాలో పట్టణ జనాభా 5.6% పెరిగింది. అంటే ఇండియాతో పోలిస్తే తెలంగాణలో పట్టణ జనాభా అనేది వేగంగా వృద్ధి చెందుతుంది అనేది కరెక్టే. అదేవిధంగా చూస్తే తెలంగాణలో పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా ములుగు, వరంగల్ అనేది ఇది కూడా సరైన సమాధానం. అంటే ఏ జిల్లాలు? ములుగు, వరంగల్ జిల్లా, అదేవిధంగా నారాయణపేట జిల్లా. ఈ 3 జిల్లాల్లో మనకు పట్టణ జనాభా శాతం అత్యల్పంగా ఉంది. పట్టణ జనాభా శాతం ఏముంది? అత్యల్పంగా ఉంది, ఇది కరెక్టే. మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలన్నా ఇదే ఆన్సర్ చేయాలి. పట్టణ జనాభా శాతం అత్యల్పంగా ఉందంటే ఇదే ఆన్సర్. అంటే ఆటోమేటిక్గా మనకు ఉండేది ఏంటి? గ్రామీణ జనాభా ఉంటుంది, పట్టణ జనాభా ఉంటుంది. గ్రామీణ జనాభా అత్యధికంగా ఏవైతే ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా పట్టణ జనాభా అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అంటే గ్రామీణ జనాభా అత్యధికంగా ఉందన్నా, పట్టణ జనాభా అత్యల్పంగా ఉందన్నా, ఇవి 3 ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది సరైన సమాధానం. కాబట్టి ఏంటిది మనకు ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్ట్. ఈ 3 సరైన సమాధానాలు ఏబిసి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకు 44వ క్వశ్చన్, తెలంగాణలో ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించమని. తెలంగాణలో ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు వరుస క్రమం గుర్తించమన్నప్పుడు ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్నాయి. ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చిండు? జయశంకర్ భూపాలపల్లి ఇచ్చిండు. ఆప్షన్ బిలో నాగర్ కర్నూలు ఇచ్చిండు. ఆప్షన్ సిలో మంచిర్యాల ఇచ్చిండు.
మనకి ఇక్కడ ఏబీసీ ఇచ్చిండు, ఏసీడీ ఇచ్చిండు, బీసీఏ ఇచ్చిండు, సిఏబి ఇచ్చిండు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏంటి? మనకు ఫస్ట్ మంచిర్యాల ఉంటుంది, తర్వాత జయశంకర్ ఉంటుంది, జయశంకర్ భూపాల్పల్లి ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఏముంటుంది అంటే మనకు నాగర్ కర్నూలు ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మంచిర్యాల సి అనేది ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది జయశంకర్ సిఏ ఉంటుంది, తర్వాత బి ఉంటుంది. సిఏబి అనేది ఆన్సర్ అని చెప్పచ్చు, 4వది ఆన్సర్ అని చెప్పచ్చు. చూడండి 45వ క్వశ్చన్. 2011 ప్రకారం తెలంగాణలోని జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించడానికి ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చిందండి. మనకు జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఏంటి? ఒకటి ములుగు జిల్లా, రెండవది కొమురం భీం జిల్లా, మూడవది నాగర్ కర్నూలు జిల్లా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ముక్కు నగర్ అని గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎవరో స్టూడెంట్ చెప్పిండండి, ఇది ముక్కు నగర్ అని గుర్తుపెట్టుకోవాలట. చూడండి బాగా చెప్పిండు అబ్బాయి. ముక్కు నగర్, ము అంటే ములుగు, కు అంటే కొమురం భీం, నగర్ అంటే నాగర్ కర్నూలు. ముక్కు నగర్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ములుగు కొమురం భీం, నారాయణపేట అనేది నాగర్ కర్నూలు అనేది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి జనసాంద్రత అత్యల్పంగా ఉన్న జిల్లాల వరుస క్రమం అంటే మనకేంటిది? ములుగు, కొమురం భీం, నారాయణపేట. అంటే ఏసీబీ అనేది ఆన్సర్, అంటే రెండవది ఆన్సర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, 2011 జనాభా లెక్క ప్రకారం తెలంగాణ వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత? ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ ఏలో ఎంత ఇచ్చిండు? 1.6 ఇచ్చిండు, ఆప్షన్ బిలో 1.4 ఇచ్చిండు, ఆప్షన్ సిలో 13.58 ఇచ్చిండు, ఆప్షన్ డిలో ఏమిచ్చిండు అంటే ఆప్షన్ 4లో ఏమిచ్చిండు? 17.64 ఇచ్చిండు. 13.58 అనేది ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క దశాబ్ద జనాభా వృద్ధి రేటు. అదేవిధంగా 17.64 అనేది ఏంటిది? భారతదేశం ఇండియా యొక్క దశాబ్ద జనాభా వృద్ధి రేటు. 1.4 అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క వార్షిక జనాభా వృద్ధి రేటు. 1.6 అనేది ఇండియా యొక్క వార్షిక జనాభా వృద్ధి రేటు అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం అడిగిండు? తెలంగాణ రాష్ట్రం యొక్క వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత? 1.4% అనేది సరైన సమాధానం అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకు ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించుము. 1900 ఆప్షన్ ఏలో 1975లో ఐటీడీఏను ఏర్పాటు చేయడం జరిగింది. 1975లో ఇందిరాగాంధీ సమయంలో ఐటీడీఏను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని 1975లో ఏర్పాటు చేసిన అనేది కరెక్టే. ఆప్షన్ బిలో ఏమనంటే తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్ అదేవిధంగా మంచిర్యాల జిల్లాల్లో గోండులు, పర్దాన్లు నివసిస్తారన్నారు. అంటే ఈ రెండు తెగలు అంటే ఎస్టీలకు సంబంధించిన తెగలు గోండులు, పర్దాన్లు ఎక్కడ నివసిస్తారంటే ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాల్లో నివసించడం అనేది కరెక్టే. అదేవిధంగా ఆప్షన్ సిలో చెంచులు నివసించే జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలు. మెయిన్గా మనకు నల్లమల ఫారెస్ట్లో చెంచులు అత్యధికంగా ఉంటారు కాబట్టి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల్లో మనకు చెంచులు నివసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది? ఈ మూడు కూడా సరైనవే, ఏబిసి మూడు కూడా సరైనవే అని సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకు 48వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా అంటే దేంట్లో స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉందన్నాడు. చూడండి డిఫరెంట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉన్నది ఏది అనేది గుర్తించమన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు తెలంగాణ రాష్ట్రంలో అన్నాడు, ఎస్సీలలో అన్నాడు, ఎస్టీలలో అన్నాడు, పైవేవి కాదు. ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉన్నది? మనకు 988 ఉన్నది. ఎస్సీలలో ఎంత ఉంది? 1008 ఉన్నది. అదేవిధంగా ఎస్టీలో ఎంత ఉంది? 977 ఉంది. కాబట్టి ఈ క్రింది వాన్లో స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉందంటే ఎస్సీలు అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఎస్సీలో 1008 ఉన్నది కాబట్టి ఆన్సర్ 2 కరెక్ట్. ఓకే, చూడండి నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాణిలో 49వ క్వశ్చన్. ఈ క్రింది వాన్లో సరైన వ్యాఖ్యను గుర్తించమన్నది. మరి ఆప్షన్ ఏలో అక్షరాస్యత గ్యాప్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో ఉందన్నాడు. అక్షరాస్యత గ్యాప్ అంటే స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యతలో గ్యాపు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో ఉందన్నాడు. ఇక్కడ చెప్పండి
తెలంగాణ స్త్రీ యొక్క అక్షరాస్యత ఎంత, తెలంగాణ పురుషుల యొక్క అక్షరాస్యత ఎంతో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా ఆప్షన్ బిలో 2011 ప్రకారం తెలంగాణలో ఎస్సీ అక్షరాస్యత 60% పైగా ఉందన్నారు. అదేవిధంగా 2011 ప్రకారం తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా నాగర్ కర్నూలు అన్నారు. అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా నాగర్ కర్నూలు అన్నారు. మరి యాక్చువల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య అన్నాడు. అక్షరాస్యత గ్యాప్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం 12వ స్థానంలో. అక్షరాస్యత గ్యాప్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. ఆప్షన్ బిలో 2011 ప్రకారం తెలంగాణలో ఎస్సీ అక్షరాస్యత 60% పైగా ఉందన్నాడు. ఇది రాంగ్ అండి. 58.9%, అప్రాక్సిమేట్లీగా 59% అక్షరాస్యత ఎస్సీలలో ఉంది. ఇది కూడా రాంగే. అంటే అక్షరాస్యత గ్యాప్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంగా 12వ స్థానం, ఇది కూడా రాంగ్. అదేవిధంగా ఆప్షన్ సిలో 2011 ప్రకారం తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అన్నాడు. నాగర్ కర్నూలు కాదండి, గద్వాల్ జిల్లా. గద్వాల్ జిల్లా అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా. అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా గద్వాల్ జిల్లా కాబట్టి నాగర్ కర్నూలు కాదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. మరి ఆన్సర్ అనేది ఏబీసీ అన్నాడు, ఏబీ అన్నాడు, బీసీ అన్నాడు. యాక్చువల్గా 5 ఏవి కాదనేది ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, 50వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించము. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించము. మరి ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య గుర్తించమన్నప్పుడు ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర సగటు అక్షరాస్యత కంటే అత్యధికంగా అక్షరాస్యత ఉన్న జిల్లాలు 5 అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సగటు అంటే తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత ఎంత, 66.54% అక్షరాస్యత ఏదైతే ఉందో దీనికంటే అత్యధికంగా అక్షరాస్యత ఉన్న జిల్లాలు 5 జిల్లాలు ఉన్నాయి అన్నాడు. మరి ఇది సరైన సమాధానమే. ఆప్షన్ బిలో ఏమన్నాడంటే అక్షరాస్యత అత్యల్పంగా ఉన్న మండలం కొల్లూరు తిమ్మనదొడ్డి. అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా మండలం కొల్లూరు తిమ్మనదొడ్డి. ఈ కొల్లూరు తిమ్మనదొడ్డి అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉందన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇది మహబూబ్ నగర్ జిల్లా కాదు, జోగులాంబ గద్వాల జిల్లాలో కొల్లూరు తిమ్మనదొడ్డి అనే మండలం ఉంటుంది. అదేవిధంగా అంటే తెలంగాణలో గ్రామీణ అక్షరాస్యత 57% ఉంది. ఇది కరెక్టే. 57.3%గా ఉండడం అనేది జరుగుతుంది. తెలంగాణలో మొత్తం మహిళా అక్షరాస్యత ఎస్సీ అక్షరాస్యత కంటే ఎక్కువగా ఉందన్నాడు. యాక్చువల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో మహిళా అక్షరాస్యత ఎంత, 57.99% ఉన్నది. అదేవిధంగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు తెలంగాణలో మహిళా అక్షరాస్యత 57.99, ఎస్సీ అక్షరాస్యత అనేది మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు 58.9% ఉన్నది. 58.9% ఉన్నది. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అంటే దాదాపు ఇలా 2 రాంగ్ స్టేట్మెంట్లు ఉన్నాయండి. ఇక్కడ మనం అంటే దీంట్లో ఏంటిది, 2వది రాంగ్ స్టేట్మెంటే, 4వది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇది కూడా ఒకటి మిస్టేక్ జరిగింది. చూడండి, కింద ఆప్షన్లు ఇవ్వాల్సింది కింద ఆప్షన్లు ఇవ్వలేదు. చూడండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక మిస్టేక్ జరిగింది. అంటే మనకు బి మరియు డి అనేది 2 కూడా రాంగ్ స్టేట్మెంట్లు అని చెప్పచ్చు. అంటే మనకు ఎస్సీ అక్షరాస్యత అంటే ఓకే, తెలంగాణ మహిళా అక్షరాస్యత ఎస్సీ అక్షరాస్యత కంటే ఎక్కువ అంటే కాదండి. అంటే తెలంగాణ మహిళా అక్షరాస్యత అనేది ఎస్సీ అక్షరాస్యత కంటే తక్కువ ఉంది. మహిళల్లో ఆల్మోస్ట్ ఎంత ఉంది, మనకు 58 ఉంది. ఎస్సీల్లో ఎంత ఉంది, 59 ఉంది. కాబట్టి మనకు ఎస్సీల్లో మహిళల కంటే ఎక్కువ ఉంది. ఇది రాంగ్ అని చెప్పచ్చు. కాబట్టి ఈ మొత్తం కూడా దాదాపు ఈ 10 క్వశ్చన్లు డిస్కస్ చేసిన మొత్తం 50 క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 4 క్వశ్చన్స్ మనకు దీంట్లో మిస్టేక్స్ వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఏదేమైనా క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకెట్లా చేయాలనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి ఖచ్చితంగా ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టండి. మీ ఏ అభిప్రాయం ఉన్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.